హాయ్ గైస్, అమ్మ వాళ్ళ దగ్గర నుంచి పనసకాయ కూడా వచ్చింది. అది నేను ఇలాగ తొన్నలు తీసేసి కట్ చేసేస్తున్నాను. ఈ పనసకాయ చూస్తుంటే మనకు ఒకటి చిన్నప్పుడు చదువుకున్న సామెత కూడా గుర్తొస్తుంది కదా. అది ఎవరికైనా తెలుసుంటే కింద అయితే కామెంట్ చేయండి. మొత్తం అంత పీచు ఉంటుంది కదా, కొంచెం శ్రద్ధగా తీసుకోవాలి, టైం అయితే పడుతుంది. తొనలు చాలా స్వీట్గా ఉన్నాయి. తొనలు అయితేనే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిందంటే మనకి ఏదైనా అపరూపమే కదా. ఈవెన్ కరివేపాకైనా అపరూపమే. జాగ్రత్తగా తీసుకుని మనం ఫ్రిడ్జ్లో జాగ్రత్త పెట్టుకుంటాం. అమ్మ మనకి ఎంతో ఇష్టంగా దూరం నుంచి పంపించింది అని. అలాగే కాయ కూడా పాడవకుండా నేను తొందరగా తొనలు అయితే తీసేస్తున్నానండి. ఇవి మా అపార్ట్మెంట్లో ఉన్న అందరికీ కూడా కొద్దిగా షేర్ చేశాను కూడా. తొనలు అనేవి అన్నీ. కాయ అంతా మనం తినలేము కదండి. అదే మనం పంచినాం అనుకో, మనం ఎప్పుడైనా గుర్తు చేసుకుంటారు వాళ్ళు, మనం ఉన్నా లేకపోయినా. నేను కట్ చేసిన కత్తి మీరు ఎప్పుడైనా చూసారా? మీ దగ్గర కూడా ఉందో లేదో కింద ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఏదో సరదాగా చిన్న మూమెంట్ మీతో షేర్ చేసుకుందామని వీడియో పెడుతున్నాను. సబ్స్క్రైబ్.